హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ. హైదరాబాద్‌లోని ఒక రద్దీ ప్రాంతంలో శ్రావణి, రఘు నివసిస్తున్నారు. శ్రావణి ఒక ప్రముఖ ఐటీ కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్‌గా బాధ్యతలు నిర్వహిస్తోంది. ఆమె పని ఒత్తిడి మామూలుగా ఉండదు. ఉదయం 6 గంటలకి నిద్రలేచి, వంట పూర్తి చేసి, బాబు చింటూను స్కూలుకి పంపి తన ఆఫీస్‌కి పరిగెత్తాలి. రఘు కూడా బ్యాంక్‌లో సీనియర్ మేనేజర్ కావడంతో రాత్రి 8 దాటితే గాని ఇంటికి రాడు. రఘు తల్లి జానకమ్మ వారితోనే ఉంటారు. ఆమెకు కీళ్ళ నొప్పులు ఉన్నాయని శ్రావణి ఇంటి పనులేమీ ఆవిడకి చెప్పదు. కానీ జానకమ్మ మనసులో ఒక రకమైన అసంతృప్తి గూడు కట్టుకుంది. దానికి ప్రధాన కారణం పక్కింటి సావిత్రి. సావిత్రి ప్రతిరోజు మధ్యాహ్నం జానకమ్మ దగ్గరకు వచ్చి కాలక్షేపం చేస్తోంది. సావిత్రి కోడలు చాలా అమాయకురాలు. ఇంట్లోనే ఉంటుంది. ఆ విషయాన్ని సావిత్రి గర్వంగా చెప్పుకుంటూ జానకమ్మను రెచ్చగొట్టేది. చూడు జానకమ్మ, నీ కోడలు చూడు. పొద్దున్నే టిప్ టాపుగా తయారై కారెక్కి వెళ్ళిపోతుంది. నువ్వేమో ఇక్కడ మనవడి పాత బట్టలు మడత పెట్టుకుంటూ కూర్చుంటావు. నీ కొడుకు సంపాదన చాలదా? ఈమెకు ఈ ఉద్యోగం ఎందుకు? అంతా అత్తగారిని పని మనిషిని చేయడానికే. అసలు నువ్వు ఇంట్లో లేకపోతే ఆవిడకు నీ విలువేంటో తెలుస్తోంది. అప్పుడు కాని నీ కాళ్ళు మొక్కదు అని నూరు పోసేది. జానకమ్మకు మొదట్లో ఆ మాటలు వింతగా అనిపించినా క్రమంగా ఆ విషయం ఆమె మనసులోకి ఎక్కింది. శ్రావణి తనని గౌరవించడం లేదని, కేవలం పిల్లాణ్ణి చూసుకోవడానికి తనని ఇంట్లో ఉంచుకున్నారని భ్రమపడడం మొదలుపెట్టింది. ఒక శనివారం రాత్రి భోజనాల దగ్గర జానకమ్మ బాంబు పేల్చింది. రేపు నేను రాజమండ్రి వెళ్తున్నాను. మా అన్నయ్య కూతురు సీమంతమంట. ఒక నెల అక్కడే ఉంటాను అంది. శ్రావణి కంగారుగా, అత్తయ్య, ఇప్పుడు మీకు ప్రయాణం కష్టం కదా. పైగా వచ్చే వారం నాకు ఆఫీసులో ముఖ్యమైన డెలివరీ ఉంది. మీరు వెళ్తే చింటూని ఎవరు చూస్తారు అని అడిగింది. అదే జానకమ్మకు కోపం తెప్పించింది. అదే కదా నాకు కావాల్సింది. నీకు నీ ఆఫీసు, నీ బాబు ముఖ్యం. నేను మీ అవసరాల కోసం ఉండాలా? నాకు కూడా చుట్టాలు పక్కాలు ఉంటారు కదా అని కసురుకుంది. రఘు నచ్చచెప్పాలని చూసినా ఆవిడ వినలేదు. సావిత్రి చెప్పిన ప్రయోగం చెయ్యాలని ఆవిడ నిర్ణయించుకుంది. జానకమ్మ రాజమండ్రిలోని తన అన్నయ్య ఇంటికి వెళ్ళింది. అక్కడ అన్నయ్య కోడలు వనజ. వనజ ఉద్యోగం చేయదు కానీ రోజంతా మొబైల్లో సోషల్ మీడియా చూస్తూ గడుపుతుంది. అత్తగారిని, మామగారిని కనీసం మనుషుల్లా కూడా చూడదు. మొదటి 2 రోజులు బానే ఉన్నా, మూడవ రోజు నుండి జానకమ్మకు అసలు రంగు తెలిసింది. పిన్నిగారు వచ్చినప్పటి నుండి మంచం మీద కూర్చొని తింటున్నారు. కాస్త ఆ గిన్నెలు తోమొచ్చు కదా. మా అత్తయ్యకు ఓపిక లేదు అని వనజ విసుక్కుంది. వంట కూడా సరిగ్గా చేసేది కాదు. జానకమ్మకు రాత్రిపూట ఆకలి వేసినా అడిగే ధైర్యం లేకపోయేది. శ్రావణి అయితే రోజుకు 10 సార్లు ఫోన్ చేసి, అత్తయ్య, టాబ్లెట్స్ వేసుకున్నారా? తిన్నారా? అని అడిగేది. ఇక్కడ అసలు పట్టించుకోని నాథుడే లేడు. ఒకరోజు వనజ తన స్నేహితురాలితో ఫోన్లో మాట్లాడుతుండగా జానకమ్మ విన్నది. మా అత్తయ్య వాళ్ళ ఆడబడుచు వచ్చింది. ముసలావిడ. తిని కూర్చోవడం తప్ప ఏం రాదు. ఎప్పుడు పోతుందో ఏంటో అని హేళనగా నవ్వుతుంది. ఆ మాటలు విన్న జానకమ్మకు వెన్నులో వణుకు పుట్టింది. సావిత్రి మాటలు విని తను ఎంత తప్పు చేసిందో అర్థమైంది. శ్రావణి ఉద్యోగం చేస్తూ కూడా తనను ఎంత మహారాణిలా చూసుకుందో గుర్తొచ్చింది. తన కోడలు ఎప్పుడూ తనని పల్లెత్తి మాట అనలేదు. సదా గౌరవించింది. స్వేచ్ఛ అంటే ఊళ్ళు తిరగడం కాదు, మనల్ని ప్రేమించే మనసున్న చోట ఉండడం అని ఆవిడకు బోధపడింది. ఎవరికీ చెప్పకుండా మరుసటి రోజే జానకమ్మ హైదరాబాద్ ట్రైన్ ఎక్కింది. ఇంటికి వచ్చేసరికి ఇల్లు చిందరవందరగా ఉంది. శ్రావణి అలసిపోయి సోఫాలో పడుకొని ఉంది. పక్కనే చింటూ స్కూల్ బ్యాగ్ ఉంది. జానకమ్మను చూడగానే శ్రావణి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అత్తయ్య, వచ్చేశారా? మీకక్కడేమైనా ఇబ్బంది కలిగిందా? అని అడిగింది. జానకమ్మ శ్రావణిని దగ్గరకు తీసుకొని, నన్ను క్షమించమ్మా. బయట ప్రపంచం చూశాక కానీ నీ విలువ తెలియలేదు. సావిత్రి లాంటి వాళ్ళ మాటలు విని నా బంగారు తల్లిని అర్థం చేసుకోలేకపోయాను. ఇక మీదట ఈ ఇల్లు, ఈ పిల్లాడు నా బాధ్యత. నువ్వు నిశ్చింతగా నీ పని చూసుకో అంది. మరుసటి రోజు సావిత్రి మళ్ళీ వచ్చింది. ఏంటి జానకమ్మా, అప్పుడే వచ్చేశావు? నీ కోడలు నీ కాళ్ళు పట్టుకుందా అని వెటకారంగా అడిగింది. జానకి ప్రశాంతంగా ఇలా అంది. సావిత్రి, కోడళ్ళు కాళ్ళు పట్టుకోవాలని కోరుకోవడం మన అజ్ఞానం. వాళ్ళని మన బిడ్డలా చూసుకుంటే వాళ్ళే మనల్ని గుండెల్లో పెట్టుకుంటారు.
నీ ఇంట్లో నీ కోడలు పడుతున్న బాధ నాకు రాజమండ్రిలో తెలిసింది. ఇకనైనా చాడీలు మానేసి నీ కోడలితో ప్రేమగా ఉండు. లేకపోతే రేపు నీకు గ్లాసు మంచినీళ్ళిచ్చేవాళ్ళు కూడా ఉండరు. సావిత్రి ముఖం పాలిపోయింది. జానకమ్మ ఇప్పుడు ఇంట్లో కేవలం అత్తగారు మాత్రమే కాదు, ఆ ఇంటికి ఒక పెద్ద దిక్కుగా, శ్రావణికి ఒక తల్లిగా మారిపోయింది. ఇద్దరి మధ్య అపార్థాల గోడలు కూలిపోయి అనుబంధాల వంతెన ఏర్పడింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ముందు ముందు మంచి మంచి స్టోరీస్ అప్లోడ్ చేస్తాను మీరిచ్చే ప్రోత్సాహంతో. మళ్ళీ కలుద్దాం మరో మంచి స్టోరీతో.